ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా విద్య, నువ్వు కూడా మర్చిపోయావా? ఏదో పనిలో పడి మర్చిపోయి ఉంటుందిలే అత్తయ్య. అంతే కదక్కా? నిదే అంతేనమ్మా. తినే అన్నమైనా మర్చిపోవచ్చు కానీ నలుగురిలో గౌరవం ఇచ్చేదాన్ని, తలెత్తుకు తిరిగేలా చేసేదాన్ని ఎలా మర్చిపోతారా? బ్యాడ్జ్ ఎక్కడ పెట్టావు? ఎక్కడో పడిపోయిందమ్మా. నీకసలు భయం లేకుండా పోతుంది. ఉండు, ఇంకోటి తీసుకొస్తాను. అమ్మ విద్య, రా. పెట్టమ్మా. పెట్టమ్మా. అమ్మ విద్య, ఏంటమ్మా ఆరోగ్యం ఏమైనా బాలేదా? కొంచెం నలతగా కనిపిస్తున్నావు. అవునక్క, అలాగే ఉన్నావు. అదేం లేదత్తయ్య, బానే ఉన్నాను. సరే, వెళ్ళి గణపతికి ఎదుర్రా. గణపతి, వెళ్ళరా. పాపం విద్య మనసు నిండా బాధను నింపుకుని గుండెని రాయించేసుకుని నిలబడింది. అక్క, నువ్విలా నిజం చెప్పలేక నీలో నువ్వు నలిగిపోతుంటే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో.
గణపతి మాస్టారు అని మీ గుండెల పైన ఇంటి ముందు ఇలా చూస్తున్న ప్రతిసారి అత్తయ్య మీరు మాస్టర్ అని ఫీల్ అవుతున్న ప్రతిసారి మనం అత్తయ్య గారిని మోసం చేస్తున్నామనిపిస్తుంది. మొన్నటిదాకా మీరు బాబాయ్, ఇప్పుడు నేను. ఏదో ఒకరోజు అత్తయ్యకి నిజం తెలిస్తే నువ్వు కూడా నన్ను మోసం చేసావా విద్య అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదండి. మా అమ్మకు నిజం తెలిస్తే అలా నన్ను ప్రశ్న అడిగేదాకా కూడా బతికుండదు విద్య. అమ్మకు నిజం తెలియని రోజులే మా అమ్మ బతుకుంటుంది, నా కళ్ళ ముందు ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నేను ఒక్కటే ఆలోచిస్తున్నాను, అబద్ధం చెప్పైనా సరే అమ్మని బతికించుకోవాలని. నిజం తెలిసిన 2 రోజులకే నీకు ఇలా ఉంటే ఇన్ని రోజుల నుంచి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసు విద్య. బాధపడకండి, మనం ఒక్క నెల రోజులు అత్తయ్య గారికి తెలియకుండా జాగ్రత్తగా ఉంటే చాలు. త్వరలో వచ్చే బీఈడీ ఎగ్జామ్స్ మీరు బాగా రాయండి. ఈసారి ఖచ్చితంగా పాస్ అవ్వండి. ఆ తర్వాత అత్తయ్య గారికి నిజం తెలిసినా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. ఏంట్రా మొగుడు పెళ్ళాలిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? దేని గురించి? అమ్మా, భార్యాభర్తలన్నాక కొన్ని పర్సనల్స్ ఉంటాయి, అలా అడగకూడదు. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. సరే నువ్వు త్వరగా వెళ్ళు, క్లాస్ చెప్పడానికి టైం అవుతోంది కదా. అవునమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.